నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నేను. చరితలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను. Boys, be ready on your line. Boys, get ready. On your mark. Set. Go. బస్సు పద స్పోర్ట్స్ మీట్ చూద్దాం. స్పోర్ట్సా? స్పోర్ట్స్ బ్రెయిన్ వీక్ గా ఉండే వాళ్ళకి, మనకెందుకే? నేను రాను. అన్నిట్లోనూ మన కాలేజ్ టీం విన్ అవుతుంది. ఏది మన దద్ది టీమా? అంటే అంటే అదిగో ఆ కనిపిస్తున్నాడే, వాడే దద్ది నెంబర్ 1. అదిగో వాడే దద్ది నెంబర్ 2. అదిగో అక్కడ గంతులేస్తున్నారే, వాళ్ళే మన దద్ది బ్యాచ్. ఈ చదువురని చవటలు ఆడుతూ ఉంటే మనం చూడ్డానికి వెళ్ళాలా? నో నో, ఐ హావ్ బెటర్ థింగ్స్ టు డూ. రే నువ్వు ఇక్కడ కూర్చోరా. కూర్చోరా. ఎందుకు అమ్మాలంటే అంత భయం నీకు? కూర్చో. అది కాదురా. రే రా రేటు లై కూర్చో. ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్ ఒరేయ్, ఈ ఫేసులు చూసా నువ్వు భయపడతా. మనం షేక్ ఏం తెలిస్తే ఎక్కేస్తారు రే. ఏయ్ మటన్ షాప్, నిన్నే రాకి ఈమా కొట్టుకునే ఫేస్ నువ్వును. ఒరే ఎల్రా బాబు, వెళ్ళి కప్పు తెచ్చుకో. మా ఊరి సంగతి తెలుసా నీకు? బాక్సింగ్ లో ఛాంపియన్. అయితే ఏంటో తెలుగులో 3 మార్కులు. మిస్టర్ రవికుమార్, చూసారా, బ్యాడ్మింటన్ లో స్టేట్ ఫస్ట్. ఇంగ్లీష్ లో 2. బాస్కెట్బాల్ ఛాంపియన్ మిస్టర్ రవికుమార్, చూసారా, బాస్కెట్ బాల్ ఛాంపియన్. అకౌంట్స్ లో 0. క్రికెట్ లో ఫస్ట్ ప్రైజ్ మిస్టర్ రవికుమార్, థాంక్యూ సార్. థాంక్యూ. క్రికెట్ లో కూడా ఫస్ట్. ఎకనామిక్స్ లో లాస్ట్. ఇంటర్ కాలేజ్ బ్యాడ్మింటన్ సెకండ్ ప్రైజ్ మిస్టర్ అను, ఈస్ ఫ్రమ్ సెయింట్ అలెక్స్ కాలేజ్. జిమ్ 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 జిమ్. ప్రిన్సిపల్ గారు, ఇది నాకే వచ్చింది, ఇది నాకే వచ్చింది. ఇదిగో ఎప్పుడన్నా చూసారా, దీన్నే షీల్డ్ అంటారు. ఫస్ట్ ఇయర్ బీకామ్ లో మన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన కుమారి వసుంధరకి మన ప్రిన్సిపల్ గారు షీల్డ్ అందజేస్తారు. తాత తాత మామా, ఏంటి ఎవరు లేరు? ఎక్కడ తాత? థాంక్యూ థాంక్యూ. మీకెలా తెలుసు? ఏమైంది? బాక్సింగ్ తాత, బాక్సింగ్. తన్నుకోవడాలు గుద్దుకోవడాలు ఎందుకు బాబు అలాంటి ఆటలు? నాన్నేడి? అదేంటి మ్యాచ్ చూడడానికి రాలేదా? హలో నికల్సన్. జెసికా, నేను రవిని. ఒకసారి డాడీకి ఇస్తావా? సారీ సార్, ఆయన సంగతి మీకు తెలుసుగా, ఎవరు చేసినా ఇవ్వద్దన్నారు. పర్లేదులే, నేనే ఆయనకి చేస్తాను. To fix responsibility for the price rigging in the post-budget sessions. Data of both NSE and ఎక్స్క్యూజ్ మీ సార్. okay, BSE are being looked into. హలో డాడీ, నేను. హలో రవి, దిస్ ఇస్ విలియం. మీటింగ్ లో ఉన్నారని తెలుసు, నా ఫోన్ అని చెప్పి ఇవ్వండి. సారీ రవి, ఎలాంటి కాల్స్ అయినా ఇవ్వడం కుదరదు. ఇట్స్ అన్ ఆర్డర్, గో అండ్ గివ్ ఇట్ టు హిమ్. అది కాదు. జస్ట్ గివ్ ఇట్ టు హిమ్. ఓకే. Were put in place on Monday. With Tuesday being a holiday, there will be action from Wednesday onwards. ఎక్స్క్యూజ్ మీ. హలో డాడీ, నేను. ఫోన్ పెట్టేయ్. అది కాదు డాడీ, ఈ రోజు కాలేజ్ లో. ఫోన్ పెట్టేయమన్నానా? డాడీ ఫోన్ పెట్టరా ఇడియట్.
నా కొడుకు అంబర్పేటలో దొరికిండు. అది పక్కకు పెట్టు. చిలుక ఏమైందిరా? చిలుక ఆ, ఏమైంది చిలుక? రే నువ్వు తిన్నావురా చిలుకని? చిల్కని తింటాడు అన్న ఎవడన్నా? టూ మచ్. పైసలు ఏమైనా బే? కేఫ్ నడవట్లేదన్నా, మూసేద్దాం అనుకుంటున్నాను. మరి నా పైసలు? అన్నా అది రాసారా? సబ్బు చేయవు. మళ్ళీ చెప్పండి. నా దగ్గర లేవు. లేవారా అంతా అవుతుందా అన్న? మొన్ననే ఉప్పలు ఇంకో హోటల్ తెరిచిండు. చలో ఫోన్ చేసి పైసలు తెమ్మను. చెయ్యరా. నా మీద చేయకు. నాకు ఎస్పీ గారి బ్యాకప్ ఉంది. నాకేదైనా అయితే నిన్ను బొక్కలో దోస్తాను. ఏంద్రా ఆడు నువ్వు ఇప్పుడు నీ పక్క నిలబడతా పడక ఏమనుకుంటావో? ఏంద్రా మాకేమైనా పైసలు పుణ్యానికి వచ్చిన ఆయన ఈ తల్లి పుణ్యానికి వచ్చిన ఆయన తీరా ముందు పైసలు తీ. C for cat. D for ఇలాగ వచ్చి మాకే తాగేస్తావురా? ఈ తల్లి నేను సంపద పడతా ఎవడంటే పైసలు ఇవ్వవా? పైసలు కొడతావురా? సంపదని పైసలు కొడతారు ఎప్పుడు తాగేస్తున్నావు నా ఇలాగ E for elephant. F తీసుకొని శంకర్ ఇంటికి వచ్చారా? పైసలు వసూలు చేసే తరీకా ఇది. ఏమయ్యా, మీకు అసలు బుద్ధుందా? బాల్ ఎక్కడికో తగిలితే ఏమయ్యద్దో తెలుసా? సారీ. అసలు మీరంతా కాలేజ్కి ఎందుకు వస్తున్నారు? చదువుకోవడానికి. చదువుకోవడానికా? అసలు ఏ రోజైనా క్లాస్ కి టైంకి వచ్చారా? చెప్తుంది సరిగా విన్నారా? వినక్కర్లేదు. ఐఎమ్ క్లవర్, నాకంతా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? ఏంటి రానా? అవునరా, ఏంట్రానే? ఏంటి అయినా చదువు నన్ను చోటలతో నాకు మాట్లాడి చల్ హట్ హట్. చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. రవి 1 minute. మీ పాట చాలా బాగుంది. థ్యాంక్స్. రవి రవి అన్నిట్లో యాక్టివ్గా ఉండే మీకు చదువు అంటే ఎందుకంత భయం? అది ఈ బాల్ ఇక్కడి నుంచి బాస్కెట్లో వేయండి. మీరింత దూరం నుండి కూడా కరెక్ట్గా వేయగలిగారంటే మీకు మంచి కాన్సన్ట్రేషన్ ఉంది. ఈ కాన్సన్ట్రేషన్ స్పోర్ట్స్ మీద కాక చదువు మీద పెట్టండి. డెఫినెట్గా టాప్ ర్యాంక్లో పాస్ అవుతారు. వసు 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 వసు. ఏంటి థ్యాంక్స్ చెప్పాలనా? నాకు ట్యూషన్స్ ఎప్పటి నుంచి చెప్తున్నావు? నేనా? అవును. ఈరోజు సాయంత్రం కాలేజ్ అయ్యాక మొదలు పెడతావా? అమ్మో, నా వల్ల కాదు. ప్లీజ్ 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 సారీ రవి. ప్లీజ్. సారీ సారీ సారీ. లేదురా, చదువుకోవాలి. ఒరే రవి, అంతేలేరా. బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. నువ్వు చెప్పు. ఈ ఫర్ రే ఇక్కడ వద్దు, కానీ ఇంకో మంచి ప్లేస్ ఉంది. టోటల్ వచ్చి నాన్నగారు వచ్చినట్టున్నారు. 15 lakhs. మనం లోపలికి వెళ్ళి చదువుకుందామా?
తాతారావు బాబు స్టేట్స్ నుంచి నాకు పార్సల్ రావడం వచ్చిందా? వచ్చింది బాబు. గుడ్. నా రూమ్ లో పెట్టించు. రంజన వస్తున్నా అండి. ఏమిటిదంతా? అబ్బాయి గారు వాళ్ళ క్లాస్మేట్ గారు ఇప్పటిదాకా ఇక్కడ చదువుకున్నారు. వాడి ఇంట్లోనే ఉన్నాడా? రవి, కమ్ హియర్. మై సన్, సక్సెస్ టు మై ఎంపైర్. మెహతా అంకుల్ తెలుసు కదా, ఆయన భార్య మిసెస్ మెహతా నాకు ఈ రాత్రి కంపెనీ ఇవ్వటానికి వచ్చింది. హాయ్ డార్లింగ్. ఎవర్రా అది? తన నా ఫ్రెండ్ డాడీ. వసు కమ్. తను వసు అని నా క్లాస్మేట్. మీ నాన్న ఏం చేస్తుంటాడు? పాల వ్యాపారం. పాల వ్యాపారమా? నువ్వు కోటీశ్వరుడివి, నా 200 కోట్ల ఆస్తికి వారసుడివి. ఇలా పాలమ్ముకునే వాళ్ళతోనూ పేడ పిసుకునే వాళ్ళతోనూ తిరగకూడదు. డాడీ తన నా ఫ్రెండ్ డాడీ. మీరు ఇలా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నాకెదురు చెప్తావురా? తాతారావు బాబు, ఈ అమ్మాయిని బయట పంపించాయి. ఇలాంటి వాళ్ళని ఇంట్లో రానివ్వకూడదు. ఏం చేస్తున్నారు మీరంతా? డాడీ ప్లీజ్ డాడీ. డాడీ తను నో డార్లింగ్, యువర్ ఫాదర్ ఇస్ రైట్. అడక్కు తినే వాళ్ళతో నువ్వు తిరగకూడదు. షట్ అప్. రవి పోరా పో. ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని అవమానిస్తావా? కూల్ డౌన్ డార్లింగ్, కూల్ డౌన్. ఆ మాత్రం తగలకపోతే కంట్రోల్లో ఉండడు. ఇలాంటి టైంలో ఏం మాట్లాడాలో నాకు తెలీదు. బట్ ఐ కెన్ సే వన్ థింగ్ రవి, ఈ రోజు నుండి నువ్వు ఒంటరివాడివి కాదు. నీకు నేనున్నాను. నీకు సంతోషం కలిగినా బాధ కలిగినా నాతో షేర్ చేసుకో. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా చిన్నప్పుడే పోయింది. నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, కానీ రోజుకో గెస్ట్తో ఇంటికి వస్తాడు. ఇందాక నువ్వు మాట్లాడేవి ఎఫెక్షనేట్గా, అలా మా నాన్న ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు. అందుకే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నేను హక్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. ఇక నుండి మన మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు, ఓకే? నేను కొడుగ్గా పుట్టలేదని నా మీద, తనకొక కొడుకునివ్వలేకపోయిందని అమ్మ మీద నాన్నకి చాలా కోపం. దాంతో పెత్తనం మొత్తం మా మేనతకిచ్చాడు. మా అత్తిష్టం లేదే నాన్న ఇంట్లో ఏది జరగనివ్వడు. ఏంటిది చిన్నపిల్లల్లాగా? బాయ్ అంటే అర్థం ఏంటో తెలుసా నీకు? క్షేమంగా వెళ్ళరండి అని. ఆ ఫ్లైట్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారని నా నమ్మకం. ఓ అలాగా, అయితే థ్యాంక్స్. దేనికి? నువ్వు నాకు చాలాసార్లు చెప్పావుగా. ఇందాక నువ్వు ఎఫెక్షనేట్గా మాట్లాడేవే, అలా మా నాన్న నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. దాంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నేను హక్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. నీకు ఇష్టం ఉండబట్టే కదా ఆటలో పాటలో మాని తను చెప్పినట్టు చదువుకుంటున్నావు. నా మొగుడు, వాణ్ణి ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. చాలా. నీకు బాధ కలిగినా సంతోషం కలిగినా నాతో షేర్ చేసుకోవటానికి నీకు నేనున్నానన్న సంగతి మర్చిపోకు. మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లివి చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లన్నావు?
ఎంత రాత్రి అక్కడేం చేస్తున్నారా? ప్రేమించుకుంటున్నా. ఏంటి? We are in love. Yes, we are in love. అబ్బాయి గారు వచ్చారు. ఎంతసేపు అయిందన్న మీరు వచ్చి? తను మీకు తెలుసు వసు అని నా ఫ్రెండ్. అంతేకాదు మేమిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. వాళ్ళ నాన్న శంకర్ యాదవ్ అని మూసారాంబాగ్లో పాల వ్యాపారం చేస్తుంటాడు. రా వసు చదువుకుందాం రా. ఆడపిల్లకి చదువులొద్దురా అని మాకెన్నడో చెప్పింది. ఇన్లే పిచ్చి పిచ్చి బట్టలేస్తే చిన్నపిల్ల కదా అని తీసిన ఇంత దాకా వచ్చింది. నేను ఎన్నో దందాలు చేసిన, ఎన్నడు పోలీసు నన్ను ముట్లే. పబ్లిక్ నన్ను చూస్తే ఉత్సబోసినరు. అసొంటిది ఎలా ఇంకోసారి ప్రేమ అభిమానంతో కలిసి తిరిగినట్టెక్కైందా నిన్ను అని కలిసి చంపేస్తా. నువ్వేం చేసినా నేను మాత్రం రవిని మర్చిపోను. నీ బిడ్డకి ఇట్లా తయారు కానికి నీ పెళ్ళం సపోర్ట్ రా. నీ పెళ్ళాన్ని కొడితే బిడ్డ చక్కగా. అరే ఇయ్యాల రేపు ఎవరిని చూసినా ప్రేమ ఇదో ఫోకైపోయింది. ఏంది ప్రేమ లేకపోతే బతకమా? ప్రేమ లేకపోతే పెరగమా? మేమంతా బతుకుతలే, మేమంతా పెరగలే. ఇంకో పాలిన ఇలాఖల ఏ పోరి నోట్లా గాని పోరన్ నోట్లా గాని ప్రేమ అన్న మాట నాకు వినబడాలి. గొడ్డలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కలు తుక్కల కింద నరుకుతుంది తల్లి. లోకమంతా ఏకమైన వేరు కాము నువ్వు నేను. సాక్షిగా గుండెలోని ప్రేమ సాక్షిగా ప్రేమ. హలో, చైర్మన్ గారికి యాక్సిడెంట్ అయిందంట. అలాగా? ఏ హాస్పిటల్లో? వెంటనే పంపిస్తా. బాంబేలో చైర్మన్ గారికి యాక్సిడెంట్ అయిందంట. కారు మొత్తం డ్యామేజ్ అయిపోయిందంట. ఎలా? బ్రిడ్జ్ కంట్రీలో అడ్మిట్ చేశారు. మిగతా వివరాలు ఏమీ తెలియట్లేదు. సార్ మీరు వెళ్తారంటే హాఫ్ అన్ అవర్ లో ఫ్లైట్. వెంటనే బుక్ చేయి. పదండి పదండి. ఎలాగైనా ఫోన్ చేయి. సరే కదా. ఏమైంది? వైజాగ్లో యాక్సిడెంట్ అయింది, హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాం. పదండి. ఎక్స్క్యూజ్ మీ. సెకండ్ సీట్. థ్యాంక్ యూ. వెల్కమ్.
మనం బొంబాయి వెళుతున్నాం. మళ్ళీ తిరిగి రాం. తెలివి నీకే కాదురా, ఈ క్షణం నుంచి నువ్వు అమ్మాయిని మర్చిపోవాలి. పారిపోవడం, తిండి మానేయడం లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నరికేస్తాను. నేను ఢిల్లీ వెళ్ళి 4 రోజులు ఆగొస్తాను. పారిపోవడం లాంటి ప్రయత్నం చేస్తూ 2 కాళ్ళు విర్రగొట్టండి. వాడికి అమ్మాయికి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ ఉండకూడదు. అటువంటిది ఏమైనా జరిగిందనుకో హలో, ఏమైపోయావు రవి? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు? నేను బాగానే ఉన్నాను. నేను బాలేను రవి. నువ్వు లేకుండా నేను బాలేను. ఏం చేయాలో తోచట్లేదు. రవి, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కనీసం నీ దగ్గరకు వద్దామంటే నువ్వెక్కడ ఉన్నావో నాకు తెలియదు. ఏడుపు వస్తుంది రవి, ఏడుపు వస్తుంది రవి. రవి ప్లీజ్ రవి. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను వసు. రవి ఐ నీడ్ యు రవి. ఐ లవ్ యూ. పెట్టద్దు ప్లీజ్ వసు, మాట్లాడు. వచ్చేస్తుంది. ఫోన్ పెట్టేవి, పెట్టేవి. ఫోన్ పెట్టేసి పెట్టబట్టేసి పెట్టేసి. టికెట్. టికెట్ ప్లీజ్. టికెట్, టికెట్. టికెట్.
కళ్ళు తెరు వసు. వసు నేను వచ్చేసాను వసు. వసు 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 నేను వసు. రవిని వసు. రవిని నేను వసు. ఏడవదు వసు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు వసు. ఏడవద్దు. వద్దు వసు. వద్దు. మనిద్దరం కలవటం ఎవరికి ఇష్టం లేదు. వీళ్ళకి దూరంగా నన్ను ఎక్కడికైనా తీసుకుపోరావి. తీసుకుపోరావి. తీసుకుపో. నేనున్నాను వసు. నేను నీకున్నా. ప్లీజ్. Okay, thank you. చిచ్చి మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళకి ఏం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేరు. కులం గోత్రం ఉన్నోడు లేనోడు చిన్న పెద్ద అంటూ 120 కారణాలు చెప్పి మమ్మల్ని విడదీయాలని చూస్తారు. మాకు మనసు అని ఒకటి ఉంటుంది, అది చాలా చిన్నది. దానికి ఏం కావాలో మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. సరే, రేపు 11 గంటలకి అసెంబ్లీ ముందు నడి రోడ్డులో వసు మెళ్ళో తాలి కట్టి నా ప్రేమ పవర్ ఏంటో చూపిస్తాను. నువ్వు నీ డబ్బు ఈ కిల్లర్స్ అదిగో ఆ పోలీసులు మీరంతా కలిసి నన్ను ఆపండి, చూద్దాం. రేపు 11 గంటలకి అసెంబ్లీ ముందు నడి రోడ్డులో. నీ విజలకి కుక్క కూడా రాదు. ఇది మా రాజ్యం. నాన్న 11 గంటలకి అసెంబ్లీ ముందు నడి రోడ్డు మీద తాళి కట్టానన్నాను కదా, వాచ్ చూసుకో 11 అయింది. ఇప్పుడు 3 ముళ్ళేస్తాను. ప్రతి ముడికి 1 నిమిషం ఆగుతాను. నీ వల్ల అయితే ఆపు.
ఒకటి. ఇది బతుకుంటే నా కొడుకున్న మాట వింటు దీని ముందు చంపేస్తాను. కొడుకని ఇప్పుడు తెలిసిందా? నువ్వు తండ్రివని వాడనాలి. డబ్బు మీద ఉన్న మమకారం ఏనాడైనా బిడ్డ మీద కలిగిందా? ఏం చేసుకుంటావయ్యా డబ్బు? చచ్చిన తర్వాత వాడి మీదేసి కాల్చుకుంటావా? ఇంతమందికి అర్థమైంది వాడి ప్రేమ, నీకు మాత్రం కాలే. తండ్రి అట తండ్రి. ఛా! ఊరికే పేలకు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోయావో నిన్ను నేను పోరా. రవి, నువ్వు తాళి కట్టు బాబు. ఓరి శంకరి ఆడు పుస్తకం కట్టేస్తున్నాడని ఆపరా. ఏయ్, జరుగుని, జరుగునిరా, జరుగును, రేయ్, జరుగుని. 2. ఏంట్రా తండ్రి నీకు? శంకరి! అన్నా, నా బిడ్డ పెండ్లైతాంది, గుంజుకపోండి. ఇన్ని రోజులు నిన్ను నేర్పించినందుకు ఏమీ అనుకోవద్దు. రవి ఇదేంట్రా?